వెల్కమ్ టు పూరా లోకల్. టెస్లా సీఈఓ అమెరికా ప్రభుత్వంలో డోజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుండి వెలుతొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని మస్క్ పేర్కొన్నారు. ప్రభుత్వంలో వృధా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ట్రంప్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక మస్క్ ను డోజ్ శాఖ సారథిగా నియమించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యవస్థలో మార్పులు, ప్రభుత్వ శాఖలో వృధా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ విభాగం పనిచేస్తోంది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఈ విభాగం అనేక మంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపుకు అమెరికా ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. దీంతో ప్రభుత్వంలో మస్క్ జోక్యం ఎక్కువగా ఉంటుందనే విమర్శలు తలెత్తినప్పటికీ ట్రంప్ వాటిని ఖండిస్తూ వచ్చారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ బిల్లుకు వ్యతిరేకంగా మస్క్ తొలిసారి ఈ స్వరాన్ని వినిపించారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ ను కేటాయించి వస్తుండడం వల్ల ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలని డోస్ ఆశయాలను అది గండి కొడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి డోస్ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృధా అవుతాయని ఆయన నిరాశ వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మస్క్ వైదొలుగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.